స్వాగతం సుస్వాగతం. నేను మీ సాయి కిరణ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మళ్ళీ కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. నాకు ఆ వెయిటర్ గార్డ్ వచ్చి ఆర్డర్ తీసుకున్నప్పుడు వాళ్ళ దగ్గర వచ్చే స్మెల్కి నాకు అసలు తినబుద్ధి కాలే. ఇంకా లేచి వెళ్ళిపోయి వెయిటర్ గారి దగ్గర స్మెల్ వచ్చిందంట. నీ ఫాలోయింగ్ లిస్ట్లో ఉన్న వాళ్ళందరూ వెయిటర్సే, ఆ మైండ్ సెట్ ఉన్నోళ్ళే. ఎందుకంటే ఇప్పుడు నాలెడ్జ్ ఉన్నోడు ఎవడైనా కంటెంట్ని కన్జ్యూమ్ చేస్తాడు, కానీ కరువును ఎందుకు కన్జ్యూమ్ చేస్తాడు చెప్పు? కరువులో ఎందుకు ఉంటాడు చెప్పు? ఆడియన్స్ ఎస్పెషల్లీ నిబానిబీస్. అండ్ ఇప్పుడు ఈ అమ్మాయిని అందరు వేసుకుంటున్నారు, బ్యాడ్ కమెంట్లు పెడుతున్నారు, తిడుతున్నారు. అసలే మన జీ మీద 10 కళ్ళున్నాయంటే జాగ్రత్తగా బతకాలి, కాదు కూడదు అని తేడా కొడితే మింగేస్తారు. ఇప్పుడు నేను కూడా మొన్న ఒక రెస్టారెంట్కి వెళ్ళిన, వాడు టేబుల్ని సరిగ్గా క్లీన్ చేయాలి. నాకు ఆకలి మంటకి ఎంత చిరాకేసిందంటే మన తిట్టేసాను నేను. బట్ నేను ఓనర్ని తిట్టిన, అండ్ ఓనర్ గాడు చాలా మింగే అంటే మింగేసిన నేను. దట్స్ ఇట్. బట్ పనోడిని అనలేదు నేను. పనోడు స్నానం చేయకపోతే ఓనర్ గాడు ఏం బిక్తురు? అక్కడ ఓనర్ గాడికి డైరెక్ట్ కూడా కంప్లైంట్ చేసి ఒక వీడియో చేసి పెడితే చాలా హెల్దీగా ఉండేది. దమ్ముస్కాన్ ఉన్నామంట. అదే మొన్న విరాట్ కోహ్లీ కూడా ఒక ఇండియన్ ఆర్మీ పర్సన్కి సెల్ఫీ ఇవ్వాల, అప్పుడెందుకు ఇంత హేట్ ఇవ్వలేదు మీరు? అండ్ శుభమ్ గిల్, మన సచిన్ టెండూల్కర్ డాటర్, వాడు కూడా ఒక ఫ్యాన్ వచ్చి సెల్ఫీ అడిగితే జస్ట్ పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. వాళ్ళకెందుకు మీరు అంత హేట్ ఇవ్వరు? పెద్ద పెద్ద వాళ్ళని ఏమనరు వీళ్ళు, బట్ వీళ్ళని అంటారు. అండ్ ఇది పక్కన పెడితే వాడు ఎవడో కమెంట్ చేసిండు, బాడీని ఇన్వెస్ట్మెంట్గా పెట్టుకునే వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు కష్టం గురించి అంట. కష్టపడే వాడిని ఆవిడ ఒక కమెంట్ వేసింది, వాడు కూడా సంఖలో ఏదో ఒక పర్ఫ్యూమ్ పూసుకుంటే సరిపోయేది. ఇంత చిన్న విషయాన్ని ఇంత ఎత్తారేంట్రా? అంటే ఆవిడ చెప్పిన విధానంలో తప్పుంది, అండ్ అది కొంచెం ఓవర్గా పొగరుగా చెప్పినట్టుంది. ఆ పొగరు తగ్గి ఆ ఓనర్ని కమెంట్ వేసి ఉంటే ఇంత అయ్యేది కాదు. అండ్ అమ్మాయిలకి చూడండి, మీరు చేసే కంటెంట్ మీకు ఉన్న పొగరిని బట్టి జనాలు మిమ్మల్ని క్యాలిక్యులేట్ చేస్తారు. జనాలు ఆల్వేస్ హంబుల్ జెన్యూన్ పీపుల్ని మాత్రమే వాళ్ళు కమెంట్ వేయలేరు. సో మీరు కూడా ఇంత ఎదిగినా ఒదిగి జెన్యూన్ ఉంటే బాగుంటుంది, లేకపోతే మిమ్మల్ని కూడా అందరూ వేసుకుంటారు. అతిగా ఆశపడే మగవాడు అతిగా ఆవేశపడే ఆడది సుఖపడినట్లు చరిత్రలో లేదు. మొగోళ్ళు ముందు కింగ్ లెక్క బతుకుతుంటే ఇప్పుడు ఆన్లైన్ లో ట్రోలింగ్లు చేసుకుంటా, తిట్లు తిట్టుకుంటా కింగ్ లెక్క ఫీల్ అవుతుండ్రు. ఆడోళ్ళు 2 ఒకప్పుడు మంచిగా బట్టలు కప్పుకొని మగవాళ్ళు చూస్తే ఇలా బయట కప్పుకొని బతికేటోళ్ళు ఇప్పుడు చూడరా అని చూపించేస్తున్నారు. ఒకప్పుడు క్వీన్ లాగా బతికేటోళ్ళు ఇప్పుడు ఐటమ్ లాగా బతుకుతున్నారు అని మగవాళ్ళకు కూడా అనొచ్చు. అండ్ ట్రోలింగ్ రోస్టింగ్ ఒకటి కాదు, 2 వేరే వేరే. హిందీ షో కన్నా తెలుగు షో డబుల్ ద ప్రైస్ అండి. ఇప్పుడు చెప్పండి. హిందీ షో $36 2 టికెట్స్, తెలుగు షో $60 2 టికెట్స్. డబ్బే సినిమా. ఇప్పుడు చెప్పండి, ఏం మాట్లాడతా చెప్పండి. బార్బెల్ మామ రివ్యూలు చాలా బాగా ఇస్తాడు, మోస్ట్లీ ఐ లైక్. సేమ్ ఎగ్జాక్ట్ సినిమా, అన్ని ఎగ్జాంపుల్స్ ఎందుకు మనం బానిసలా, మనం కడతాం. మా హీరోకి కలెక్షన్స్ రావాలి. బట్ ఈ విషయంలో మాత్రం బార్బెల్ మామ ఫ్యాన్స్ గురించి ఆలోచించి బొక్క. ఎందుకంటే ఫ్యాన్స్ ఆల్రెడీ వాళ్ళు బొక్కగాళ్ళు, వాళ్ళకి ఎంత బొక్క పెట్టి పైసలు గుంజేస్తే అంత బాగుంటుందని నా ఒపీనియన్. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఎర్రిపూలు కాబట్టి. సప్లై డిమాండ్ మన దగ్గర ఎంత ఫ్యానిజం ఉందంటే ఒక హీరోకి 10,000 పెట్టి కూడా వెళ్తారు, ₹1,00,000 పెట్టి వెళ్ళేవాడు కూడా ఉంటాడు, ఒక్కొక్కడు ఆనిముత్యం. సో అట్లాంటి వాడిని అట్లనే వాడాలి. అట్లా వాడితేనే మన దేశానికి బెనిఫిట్. ఒకటి సినిమా వాళ్ళు ట్యాక్స్ కడతారు, సో జీడిపి అండ్ ఎకనామీ పరంగా చాలా బెనిఫిట్. మరి మన దగ్గర ఇన్నోవేషన్ లేదు, పొలిటిక్స్ చక్కగా లేవు, క్యాపిటలిజం లేదు. ఏదైనా పెద్దగా ఇన్వెస్ట్ చేద్దామన్నా ఇక్కడ పొలిటిక్స్ అడ్డం వచ్చేస్తాయి. అందుకే బానిసత్వం ఉంది కాబట్టి ఆ బానిసత్వాన్ని వాడుకొని డబ్బులు చేయడం తప్పించి ఇంకేం చేయలేం మనం. సో ఫ్యాన్స్ తాగుబోతులని, తిరుగుబోతులని, వాళ్ళకి అవే చేపలు ఎరేసి మన ఇండియన్ ఎకనామీని పెంచాలి. ఎందుకంటే పువ్వులను కొండెరిపు చేసేయాలి. ఎందుకంటే వాడు ఎర్రిపోని వాడికి తెలియదు, అండ్ దాన్ని వాడు ఒక హైలాగా ఫీల్ అవుతాడు, హ్యాపీనెస్ లాగా ఫీల్ అవుతాడు. మనం అక్కడనే పెట్టి డబ్బులు లాగేయాలి అంతే. వాళ్ళ గురించి ఆలోచించినాం అనుకో భయ్యా, ఇది మారదు, ఇది మారిపోదు, ఉల్టా నీకే మింగులు. ఏమో ఇందులో ఏదో ముందు అంతా తాగేస్తాం, తాగుబోతులు అంతే. మాకేం తెలుస్తుంది ఇది ముందు. పెళ్లి చేసుకోవాలంటే పట్టున్నా పర్లేదు కానీ బెంచ్ కార్ ఉండాలి. నన్ను పెళ్లి చేసుకోవాలంటే బట్టున్నా పర్లేదు కానీ జూబ్లీ హిల్స్ లో ఫ్లాట్ ఉండాలి. పొట్టున్న ఏం కాదంట, బెంచ్ కార్ ఉండాలంట. బట్టున్న ఏం కాదంట, జూబ్లీ హిల్స్ లో బంగ్లా ఉండాలంట. ఆశ కద్దు ఉండాలి, దక్షిగ ఉండాలి. ముందు మీకు సిల్లు పూకులు ఉండాలి అని వాళ్ళు కూడా అనొచ్చు. మరి
అండ్ నేను డబ్బులున్న అబ్బాయిలకు ఒక మాట చెప్తా, మీకు బంగ్లాలు బెంజులు ఉంటే ఒక అమ్మాయి మీద డిపెండ్ అయి బొక్క కదరా 10 మంది అమ్మాయిలు. అది 2 రౌండ్లు కొట్టేస్తే బెంజ్లో 2 అమ్మాయిలు వచ్చేస్తారు పబ్బులో. షీ ఈజ్ వెరీ సాఫ్ట్ అండ్ బ్యూటిఫుల్. ఆ అమ్మాయిని చూసి చాలామంది ఇంప్రెస్ అవుతారు, కోరుకుంటారు, వాళ్ళ బ్రెయిన్లో ఒక డిజైరబుల్ డొపమిన్ రిలీజ్ అవుతుంది. ఇది నిజం. బట్ నేను ఏమంటా అంటే షీ ఈజ్ ఎండ్ ఆఫ్ ది డే మేకింగ్ మనీ ఫ్రమ్ దేర్ డిజైరికల్ థాట్ నుంచి ఇంప్రెస్ చేస్తుంది. అంటే ఆ డిజైర్ని దాటి ఆలోచించేవాడు నాలాగా ఆలోచిస్తాడు. ఆ డిజైర్లోనే ఉండేవాడు బానిసగా లైఫ్ని అక్కడ ఎండ్ చేస్తాడు. ఇప్పుడు ఇలా అమ్మాయిలు వచ్చి వీడియోస్ చేస్తే కొంతమంది కమెంట్ పాజిటివ్గా వేస్తారు, కరువు పరంగా వేస్తారు, చాలా మంది నెగిటివ్గా వేస్తారు. బట్ మీరు తెలుసుకోవాల్సిన ట్రూత్ ఏంటంటే మీ ముగ్గురి కమెంట్స్ ఆవిడకి అటెన్షన్ పరంగా హెల్ప్ అవుతాయి, లైఫ్కి గ్రోత్ పరంగా బెనిఫిట్ అవుతాయి తప్పించి లాస్ అయితే కాదు. లాస్ అయ్యేది మీరేరా ఎర్రి పూలరా. ఐదర్ ఇట్ ఈస్ పాజిటివ్ ఆర్ నెగిటివ్, షీ ఈస్ గ్రోయింగ్. ఆవిడ ఎదుగుతుంది. అర్థమైంది అనుకుంటా. మరి అంత పెద్ద కార్లు కొంటారు వీళ్ళు హీరోయిన్లు, ఊరికి కొంటారా? మీ అటెన్షన్ నుంచే. అది మాకు తెలీదా? అంటే వీడు హెల్ప్ అడుగుతాడు, హెల్ప్ అడిగిన తర్వాత ఇట్లా ముసలి వాళ్ళని అట్లా చేస్తాడు అన్నాడు. ఒక బలవంతుని అట్లా చేయగలవా? ఒక యంగ్ గ్రూప్ అక్కడ నుంచి నడుచుకుంటా వస్తూ ఉంటే వాళ్ళల్లో కొన్ని ఇలా చేయగలవా? ముసలాళ్ళని, పేదోళ్ళని, చాతగానోళ్ళని వెళ్ళి ఇలాంటి ప్రాంకులు చేసే వాళ్ళని ఏమంటారో తెలుసా? ట్రైన్లో గాజులు వేసుకొని అడుక్కునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు కాదు, వాళ్ళకి ధైర్యం ఉంటుంది. వీళ్ళని అంటారు ఒజ్జాలు అని. అండ్ ఈ రీలు అంతమంది లైక్లు కొట్టిండ్రు, లక్షల మంది షేర్లు కొట్టిండ్రు, మిలియన్లో రీచ్ పోయింది. అంటే ఇంత హ్యుమానిటీ లేకుండా ఉన్నారు జనాలు, ఇంత క్రింజ్ని ఎంటర్టైన్ అవుతున్నారు జనాలు, అందుకే అదే పెరుగుతుంది. ఒకప్పుడు ఇన్స్టాగ్రామ్ బాగుండేది, ఎప్పుడైతే రీల్ ఆప్షన్ పట్టుకొచ్చిండో అప్పటి నుంచి మోర్ దెన్ టిక్టాక్ అయిపోయిందిరా. టిక్టాక్ అంటేనే పెద్ద ఉజ్జాల ఏరియా అది. ఇప్పుడు రీల్ ఆప్షన్ అట్లా అయిపోయింది. ఇన్స్టాలో ఎంత క్వాలిటీ కంటెంట్ ఉందో, ఎంత ఎడ్యుకేషనల్ కంటెంట్ ఉందో, అంతకంటే ఎక్కువ ఒక సాఫ్ట్ కోర్ను బట్టలిపే కంటెంట్, క్రింజ్ చిల్లర్ చెప్రి కంటెంట్ ఉంది. అండ్ ఇలాంటి వాళ్ళని నేను వదలను, ప్రతిసారి తీసుకొచ్చి రోస్ట్ చేస్తూనే ఉంటా. నేను చేయాలంటే నువ్వు ఎంకరేజ్ చేయాలి. సబ్స్క్రైబ్ చేసుకో. ఇక్కడ దాకా వచ్చినావు అంటే లైక్, కమెంట్, సబ్స్క్రైబ్. బాయ్.